గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇంకొకటి కొత్తది ఏంటంటే మనం జనరల్లీ ఈ న్యూస్ రీడర్స్ అనేది చూస్తూ ఉంటాం. సో సెలబ్రిటీలు వెళ్ళడం వాళ్ళకి న్యూస్ పేపర్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు న్యూస్ పేపర్ పైకి చదువుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక న్యూస్ రీడర్ స్టైల్లో చదువుతారా? ఎలా చదువుతారు అసలు? కొంతమంది సెలబ్రిటీస్ని మీరు తీసుకోండి, నేను న్యూస్ పేపర్ ఇస్తాను. పుష్ప టైటిల్ కహాని అనే అక్కడ కాలం ఉంది, దాన్ని శ్రీహరి గారు ఎలా చదువుతారు. పుష్ప ఫ్రాంచైజ్ చిత్రాలు 2 భారతీయ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాశాయి. వెంటనే పక్కన మన అల్లు అర్జున్ గారు ఉన్నారు. అల్లు అర్జున్ గారు ఆయన న్యూస్ ఆయన ఎలా చదువుకుంటున్నారు. పుష్పరాజ్ పాత్ర మాస్ ఆడియోకే బాగా కనెక్ట్ అయిందే. అలా వరుసగా తర్వాత మన చిరంజీవి గారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో హీరోకి పుష్ప అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న విషయం గురించి దర్శకుడు సుకుమార్ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడారు. పుష్ప సినిమాలోని హీరో పుష్పరాజ్ పాత్రను నిజమైన గంధపు చెక్కల స్మగ్లర్ నుంచి స్ఫూర్తి పొందానని ఆయన చెప్పాడు. ఇంకా ఏమిటంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఓ వెబ్ సిరీస్ తీద్దాం అనుకొని పుష్పరాజ్ అనే స్మగ్లర్ ను కలిశాను అన్నారు మన డైరెక్టర్ గారు. నాకెంతో ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దాంతో అతను ఇంటర్వ్యూ చేశాను. అదే పేరుతో తీస్తే బాగుంటుందని. సాధారణంగా పుష్ప అనే పేరు మహిళలకు ఉంటుంది, కానీ ఓ స్మగ్లర్ లాంటి పేరు అలా పెట్టుకోవటం ఏమిటి అన్నారు అని సుకుమార్ గారు తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాంజల్ చేసుకుంటూ వెళ్ళొస్తానక్కయ్య, టాటా బాయ్ బాయ్ షేర్ యు. సూపర్ సూపర్. లాస్ట్ లో భలే ట్విస్ట్ అండ్ టర్న్స్ భలే ఉన్నాయి అసలు. సినిమాలో మీరు సినిమాల్లో కూడా ఎలాగ తీస్తారు ఒకవేళ తీస్తే కనుక. సూపర్ సార్, అద్భుతంగా ఉంది. ఇంకొకటి అడుగుతానండి, కొన్ని రేర్ వాయిసెస్ అంటే మీరు స్టార్టింగ్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అన్నారు. సో కొన్ని క్యారెక్టర్స్ అలా కనిపించగానే మనకు ఆ వాయిస్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి కొన్ని క్యారెక్టరైజేషన్స్ అడుగుతాను. అంటే వాళ్ళ ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, చిరంజీవి గారు అంతా కాదు ఆ సినిమాలో పర్టికులర్లీ. అలాగా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే బ్రహ్మచారి సినిమాలో కమల్ హాసన్ గారు అది బాగుంటది. వెనకటికి ఒకటి తుపాకి లేకపోయినా తుపాకి కావాలన్నాడు. మంచి సామెత వినూరుకోవాలి మనో గారు చెప్పింది. మనో గారు ఎక్కువగా రజనీకాంత్ గారు చెప్తారు. కొన్ని క్యారెక్టర్లు మన కమల్ హాసన్ గారు ఆ యాస గోదావరి శ్రీకాకుళం యాస ఉన్నప్పుడు మనో గారు చెప్తారు అన్నమాట. చివరికి లాపాకి లేకపోయినా తుపాకి లేకపోయినా లాపాకి కావాలన్నట. కొన్ని సామెతలు ఈయన ఊరుకోవాలా. ఓసే భద్రావత ఏటలా మాట్లాడుతున్నావు, మనోడు పెద్ద ఇంజనీరింగ్ అయిపోతాడు ఏట అనుకుంటున్నావు, ఏ పోవో చెప్పినప్పుడు అనాలా లేకపోతే ఏట అనుకుంటున్నావో. సూపర్ సూపర్ సూపర్. ఈ స్టైల్ ఉంటుంది. అదే మనో గారు రజనీకాంత్ గారి డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ స్టైల్ ఎలా ఉంటుంది. అయ్యా ఆఖరికి తుపాకీలున్నోడు కూడా లపాకీ కావాలనంట. అయ్యా అయ్యా సామెతని చెప్పింది వీరుకోవాలయ్యా అంతే. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటానయ్యా. సూపర్ సూపర్. మనో గారిని మీరు ఎప్పుడన్నా కలిసారండి? మనో గారిని షోస్ లో కలుస్తూ ఉంటారు. ఆయన ఏమంటారు? బికాస్ మీరు మొత్తం ఇమిటేట్ అలా దింపేస్తారు కదా అచ్చుగుద్దినట్టు. 2 వేరియేషన్స్ చూపించారు. బాగా చేసావమ్మా అంటూ ఉంటారు. అలానే సాయి కుమార్ గారు బాగా చేసావమ్మా అని ఎలా అన్నారు ఆయన భాషలో చెప్పండి. ఆయన జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు కదా. బాగా చేసావమ్మా అని మళ్ళీ సారు స్టైల్లో చెప్పటం. అలానే నాకు ఇంకా బాగా పేరు తెచ్చిన వాయిస్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, సినిమాటిక్ ఎలా ఉంటుంది. పరుగు సినిమాలో ఒక తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళ కూతురు లేచిపోయినప్పుడు ఆ బాధ ఏడుస్తూ చెప్పే వేరియేషన్ ఎలా ఉంటుంది. ఇదివరకు నేను మరటోన్ని మహాలక్ష్మి పుట్టిన తర్వాత అన్ని మానేశాను. ఎందుకో తెలుసారా, ఇవన్నీ నా కూతురు మీద పడకూడదండి. అయినా వాడెవడో గెద్దొచ్చి ఎగరేసుకెళ్ళి దానికి మీరంతా హెల్ప్ చేశారు. అయినా అది నా కూతురాగా, నా కూతురు నాకు అవలత చేయరా.
నా కూతురు నాకు కావాలి చీర బంగారు తల్లి లక్ష్మి చీర నా కూతురు నాకు కావాలి చీర. సూపర్ సూపర్ చాలా బాగా చేశారు. ఇలా అంటే ఇది నిజంగా ఆయన ఫాదర్ లవ్ ఏంటో అందులో చూపిస్తారు. సో ఆయన యంగ్స్టర్ గా ఉన్నప్పుడు లవ్ కూడా ఒకటి ఉంటుంది. ఏంటి ఒక్కడ సినిమాలో భూమిక కోసం సార్. అది చెప్పండి సార్. ఎవడ్రా నువ్వు? అరే స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే దానిలో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెకు ముందుకుతావా? స్వప్న నా లవ్వు, నా హార్ట్, నా గుండెకాయరా. సార్ మీరు సినిమాలు బాగా చేసుకుంటున్నారు కదా, ఎందుకు సార్ మీకు ఇప్పుడు పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు సార్? ఒకరి మీద దుమ్మెత్తిపోయడం అవసరమా సార్? ఒకరి మీద ఎవరు దుమ్మెచ్చి పూసారంట. నేను అనుకున్నది ఇది న్యాయం, ఇది అన్యాయం అది చెప్పడం కూడా దుమ్మెత్తిపోద్దండి. ఇప్పుడు చెప్పేవాడు లేకపోతే ఎవరికి తెలుస్తుంది సార్? అందరు దేవుడిని నమ్మేస్తారు. దేవుని కన్నా మనిషిని నమ్మండి అని చెప్తూ ఉంటాను. మీరు ఎన్ని రాళ్ళు వేసినా ఆ రాళ్లతో నేను ఇల్లు కట్టుకుంటాను కానీ భయపడను. అంతేనండి. ఒకడు అనేవాడు ఉంటాడు, ఒకడు తిట్టేవాడు ఉంటాడు, ఒకడు పొగిడేవాడు ఉంటాడు. అందరికీ సమాధానం చెప్పుకుంటా కూర్చుంటే మనం చేసే పనులు మనం మానేసుకుంటాం. అందుకే మనం చేసుకునే పనులు చేసుకోవాలి, చెప్పాల్సినప్పుడు చెప్పాలి. అంతగానే ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.